రైట్. ఇప్పటికే అనేక బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వాల మీద యుద్ధం చేస్తూ ఉన్నది. ఇదే నేపథ్యంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి 46 జీవో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో దాంతో ఈ బీసీ సంఘాలకు కావచ్చు, బీసీ నేతలకు కావచ్చు ఇంకొంత ఆగ్రహం వ్యక్తం చేసేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఎవరికి తోచినటువంటి పోరాటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు గత వారం రోజుల నుంచి కూడా బత్తుల సిద్ధేశ్వర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించి గాంధీ హాస్పిటల్లో వేయడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఏంది ప్రభుత్వం ఒక పక్క ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు బీసీ నేతలు, ఒక పక్క రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, అయినా కూడా 46 జీవోని తెచ్చి ఎన్నికలకు సిద్ధమైంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? నీకు చేత కాకపోతే వచ్చి ముక్కు నాలుగు రాసి క్షమాపణ చెప్పాలి. కానీ నయవంచన, నమ్మక ద్రోహం చేసి అకస్మాత్తుగా ఉన్న పలంగా ఎన్నికలకు వచ్చి ఉండు. కానీ ఆ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి మాట్లాడినా, బీసీ మంత్రులు మాట్లాడినా మేము చట్టబద్ధంగానే చేస్తాం, చట్టబద్ధంగానే మేము రిజర్వేషన్లకు వస్తామని చెప్పి మాట్లాడినారు. కానీ ఆగమేఘాల మీద ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవాళ నామినేషన్లు మొదటి విడత వాళ్ళవి అయిపోయినాయి, రెండో విడత వాళ్ళవి నడుస్తున్నాయి. ఇంత దుర్మార్గంగా ఇంత నయవంచన చేసినప్పుడు వాళ్లకు మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మా ఓటు ద్వారానే ఇంకా బుద్ధి చెప్పాల్సిన సందర్భం వచ్చింది. పల్లెల్లో బీసీ ప్రజల చేతుల్లోనే ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని క్షమించేది లేదు, తగిన బుద్ధి చెప్తాం. నిన్న చూసినాం, నిన్నటికి నిన్న అతి కిరాతకంగా ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయబోతుంటే ఆయనను కిడ్నాప్ చేయడం కావచ్చు, ఆయనకు మూత్రం దాపించి తిప్పినటువంటి పరిస్థితి, వాళ్ళ భార్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్న పరిస్థితి. ఏం జరుగుతున్నదన్న? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? లా లేదు, ఆర్డర్ లేదు. కనీసం గతంలో ఉన్నట్టయినా ఈ గాంధీ హాస్పిటల్ లేదు. గాంధీ హాస్పిటల్లో ఇవాళ బాత్రూమ్లు చాలా దుర్మార్గంగా, ఇంత పెండ ఉంటుంది, దాంట్లో క్లీనింగ్ ఉండదు, అందులోకి పోనీకి రాదు. అట్లనే ఇవాళ నల్లగొండ జిల్లా అంటే ఎర్రగొండ అని పాటలు పాడుకున్నాం. ఒక సమాజానికి కావాల్సిన తెలంగాణ సాయుధ పోరాటము అదంతా కూడా అక్కడ ఉద్యమ భావజాలం ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ రెడ్డి ఫ్యూడల్ భావజాలం అనేది ఆ గ్రామంలో ఎల్లమ్మగూడెంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని భర్త తీసుకపోయి కిడ్నాప్ చేసి ఉంచడం కాదు, అతడికి దుర్మార్గంగా మూత్రం తాగిపించడం అనేది, ఇంత దుర్మార్గం నడుస్తుంటే తెలంగాణలో ఇంకా మీ రెడ్డి ఆధిపత్యాన్ని పోవాలని మేము పోరాడకుండా ఎట్లా ఉండగలుగుతామని ప్రశ్నిస్తున్నాను నేను రేవంత్ రెడ్డిని. కాబట్టి ఈ ఎన్నికలే మనకి ఇక పోరాట మార్గం. అన్ని రకాలుగా వంచిస్తూ వచ్చింది ప్రభుత్వం. వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఇంకా 3 నెలలు నీకు టైం ఉంది ఎన్నికలు జరిపే అవకాశం. మార్చిలో నీ నిధులు, ఒకవేళ ఆ నిధులు అనుకుంటే కూడా 3 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రానికి ఉంటే నీకు 3,000 కోట్లు అనేది పెద్ద విషయమే కాదు. అది కారణం కానే కాదు అసలు. కాబట్టి నువ్వు అసలు కామారెడ్డి డిక్లరేషనే ఈ 42% ఉదయ్పూర్ డిక్లరేషన్ను ఖతం చేయడానికి తీసుకొచ్చినావు. ఇది తేవడమే ఒక కుట్ర. ఈ కుట్రలో భాగంగా ప్రతి సందర్భంలో వంచిస్తూ రావడమే. బిల్లులు పెట్టినవు, ఢిల్లీకి పంపించినవు, 3 నెలలు అయిన తర్వాత నోటిఫై చేయాలి కదా అని అడిగింది కోర్టు, హైకోర్టు. చేసినవా నోటిఫై? కాబట్టి జీవో తప్పుల తడక, నువ్వు సంతకం అక్కడ గవర్నర్ సంతకం కాకముందే, లేదా నువ్వు నోటిఫై చేయకముందే నువ్వు ఇక్కడ జీవో తెచ్చినావు. ఇక్కడ జీవో తేవాలనుకున్నావు, నోటిఫై ఎందుకు చేయలేదు? తర్వాత కులగణన తప్పుల తడక, ఆ కులగణను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఇప్పటికీ లేదు. ఎందుకు పెట్టలేదు అంటే తన రంగం బహిరంగం అయిపోతుంది, తన కుట్రలు బహిరంగం అయిపోతాయి. అందుకని ఇవాళ ఉన్న పలంగా ఆగమేఘాల మీద ఎన్నికలకు రావడం అనేది బీసీ ప్రజలను మోసగించడమే. మనం ఏమనుకుంటామంటే పల్లెనే కదా అనుకుంటాం, కానీ ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి పల్లెలో బీసీల నడుములు ఇరుగొడితే ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలు కారు, మనకు తెలంగాణలో రెడ్డి రాజ్యమే నడుస్తుందని చెప్పేసి. అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ముందు పెడతాం అనుకున్న వాళ్ళు ముందు సర్పంచ్ ఎన్నికలు ముందు తీసుకొని వచ్చింది. మనం ఏమనుకుంటామంటే సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీ సంబంధం లేదు కదా, సింబల్స్ లేదు కదా అనుకొని కొంత లూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లూజ్ చేసినప్పుడు వాళ్ళు రెడ్డిలు గెలుచుకొని రేపు పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీలను వాళ్ళని గెలిపించుకోవడానికి ఎత్తుగడాలి. ఇటువంటి కుట్రలను బీసీ సమాజం ఎండగట్టాలి. మనం పల్లెల్లో గెలిస్తేనే ఢిల్లీ వరకు పోగలుగుతాం, పల్లెల్లో గెలిస్తేనే పట్నం రాగలుగుతాం, పంచాయతీల్లో గెలిస్తేనే పార్లమెంటుకు పోతాం, పార్లమెంటుకు పోతేనే బీసీలు, పార్లమెంటులో మన జనాభా దామాషా భాగస్వామ్యం ఉన్నప్పుడే
పార్లమెంటులో బీసీలకు అనుకూలంగా చట్టాలు, ఎస్సీలకు అనుకూలంగా చట్టాలు, ఎస్టీలకు అనుకూలంగా చట్టాలు అవుతాయి. బీసీలు పార్లమెంటులో లేనప్పుడు అంబానీ ఆదానీలకు అనుకూలంగా చట్టాలు తయారవుతాయి. దేశ సంపద మొత్తం వాళ్ళ బిజినెస్ పేరిట, ఒక అందమైన పదం బిజినెస్ పేరిట వాళ్ళ అకౌంట్లకి దోచేసుకుంటారు. అందుకని మనం పోయినప్పుడే మన ప్రజలకు న్యాయమవుతుంది. ఇది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అప్పుడే ఇది నిజమైన గణతంత్రం అవుతుంది, నిజమైన స్వతంత్రం అవుతుంది. అందుకోసమని పల్లె పోరాటం అనేది చాలా కీలకమైనది, ముఖ్యమైనది. ఈ పోరాటంలో మనం విడిపోకూడదు. బీసీ ప్రజానీకం ఐక్యంగా ఉండాలి, దృఢంగా వ్యవహరించాలి అని చెప్పడానికే ఈ దీక్ష చేస్తుంది. 42% అని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పింది అనుకోవచ్చు. ఈరోజు 17%కి, అంటే గతంలో ఉన్నదానికంటే ఇంకా తక్కువకు కుదించి రిజర్వేషన్లు అమలు చేయడం కావచ్చు, ఎక్కడ బీసీ నాయకులు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు నామినేషన్లు వేసిన అడ్డుకోవడం, ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ? ఇప్పుడు బీసీ జనాభా 60% ఉన్నది. సరే, మీ లెక్క ప్రకారం 56% ఉన్నది. పోనీ మీరు 42% ఇస్తామన్నారు. పోనీ చట్టాలు అడ్డొస్తున్నాయి 23% అన్నారు. చివరికి 17%కి వచ్చింది. వెనకడ ఒక మాట ఉంటుంది అనమాట, పంచ పాండవులు అంటే మంచం కోళ్ళోలే 3 అని ఇట్లా చూపెట్టడం. అంటే మోసం చేయడానికి అదొక కథ. మేము మా పార్టీ తరఫున 60% ఇస్తామంటున్నావు. మీ పార్టీ తరఫున 60% ఎవరికి కావాలి? మీ పార్టీ తరఫున 60% ఇస్తే ఒక ఊర్లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెడితే అదే కాంగ్రెస్ పార్టీ రెడ్డిలు ఇంటర్నల్గా ఒక రెడ్డి అభ్యర్థిని రెబల్ క్యాండిడేట్గా నిలబడితే ఎవరిని గెలిపిస్తారు? అంటే రెడ్డిని గెలిపించుకోవడానికి మీరు కుట్రలు చేస్తుంటారు. మీ రెడ్డిని మీరు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా బీసీలను మేము గెలిపించుకోవడానికి మేము ప్రాణం ఇస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. వాళ్ళ వంచనను తిప్పి కొడతాం ఖచ్చితంగా. ఒక 3,000 కోట్లు ఏదైతే మన కేంద్ర బడ్జెట్ ఉన్నదో ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉన్నది. ఇందులో కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో కాకుండా పరిషత్ ఎన్నికల్లో మేము 42% అమలు చేస్తాం ఖచ్చితంగా చట్టబద్ధంగా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏం చెప్తారన్న? మా బతుకులే పోతున్నాయి. 3,000 కోట్లు అనేది పెద్ద విషయమే కాదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ సంపన్న రాష్ట్రము అనుకున్నాక నీకు 3,000 కోట్లకి ఏం నాశనం అయింది? కాబట్టి 3,000 కోట్లకే అనుకుందాం. పోనీ 3,000 కోట్ల కోసం అయితే మార్చిలో ఎన్నికలు పెట్టొచ్చు కదా. ఇప్పుడు డిసెంబర్లో 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఇవాటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ పోనీ పార్లమెంట్ సమావేశాలు కూడా లేవు, మార్చి వచ్చేసింది అనుకుంటే వేరు. కానీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఇవాటి నుంచి. ఇవాళ మీరు చేయాల్సింది ఏంది? అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని ప్రతిపక్షాలు, మేము, బీసీ సంఘాలు అన్నీ కూడా అడుగుతూ వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటున్నావు. ఒకవేళ అఖిలపక్షం మీరు తీసుకుపోతాంటే మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, అఖిలపక్షం సమావేశం చేసి అఖిలపక్షం సంతకాలతో నువ్వు అపాయింట్మెంట్ అడగనుండివి. అట్లా అడగకుండా అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లును ఎజెండా చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, పర్టిక్యులర్గా రేవంత్ రెడ్డి ఇక్కడ బీసీ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. నీ రాజకీయ ప్రయోజనాల కోసమైనా నీవు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో పోరాటం చేసి ఉంటే నీకు బీహార్లో కూడా మేలు జరిగేది. అందుకని వాళ్లకు ఆ సోయి లేదు. ఏదన్నా కానీ బీసీలకు అన్యాయం చేయడమే. మేము ఈ పార్టీ నాశనం కానీ నేను ఈ పార్టీ నాశనమైనా నేను మాత్రం సస్టైన్ కావాలి, మా రెడ్డిలకు నష్టం జరగొద్దు అనేదే తప్ప రేవంత్ రెడ్డి ఆలోచన మరొకటి కాదు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల మీద ధర్నా చేపట్టినప్పుడు అగ్రనేత రాహుల్ గాంధీ అందులో పాల్గొనలేదు. ఒక్కసారి కూడా అందులో చట్టసభల్లో కావచ్చు, క్యాబినెట్లో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కనపడలేదు పార్లమెంట్లో మనకు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డితోటి ఆ ధర్నాలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో 9కు కావచ్చు, ఆర్డినెన్స్కి కావచ్చు స్వాగతం పలుకుతూ పట్టాభిషేకాలు చేసిర్రు, పాలాభిషేకాలు చేసిర్రు, పూలమాలలు అర్పించారు. ఏందన్న ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు సమాజానికి, బీసీ సమాజం? ఇప్పుడు మా సోదరులేమో ఇట్లా చేస్తేనో అట్లా చేస్తేనో మన పట్ల కనికరించకపోతుందా అని ఆశపడ్డారు. దాంట్లో మా వాళ్ళ తప్పేం లేదు, ఆశపడ్డారు. వంచన చేస్తోని మనం ఇక్కడ సమస్య. మనకు వంచన చేస్తాడు అనుకోరు కదా, ఏమన్నా హృదయం కరుగుతుంది ఏమనుకోని ఆశపడ్డారు. ఆశపడి పాలాభిషేకాలు చేసినా వంచన చేసిండు. మరి ఇలా పాలాభిషేకాలు చేసినా ఇన్ని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి మోసమే చేసిండు కదా. అందుకని ఇక పాలాభిషేకాలు కాదు, ఇక దాన్ని ఏం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక మనం ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు, పల్లెకి పోదాం, గల్లీకి పోదాం అనేది మా బీసీ సోదరులకు కూడా చెప్తున్నాను నేను. ఎట్లా ఈ ఉద్యమం ఇప్పుడు మీరు చేపట్టినటువంటి దీక్ష
ఎన్ని రోజులు కొనసాగబోతున్నది, ప్రజలకి బీసీ సమాజానికి ఏం పిలుపునిస్తా ఉన్నారు ఫైనల్? ఇది ఆమరణ దీక్ష ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది నా చేతిలో లేదు. మా బీసీ ప్రజలంతా ఖచ్చితంగా బీసీలను గెలిపించుకోవడానికి ఒక దృఢంగా ఐక్యంగా నిలబడాలి. ఎందుకంటే గతం వరకు ఐక్యత వచ్చింది, ఐక్యత లేదని కాదు, కానీ ఎన్నికల సందర్భంలో 3 ముక్కలాట స్టార్ట్ అవుతుంది, 3 ముక్కలు చేస్తూ ఉంటాయి. అందుకని మనం కూడా ఏమంటున్నామంటే వాళ్ళు పార్టీలకు అతీతంగానే వ్యవహరిస్తారు, అగ్రకుల పార్టీలు. కాబట్టి మనం కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. గెలుపుకు వీలున్న కాడ గెలుపుకు దగ్గరున్న అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. ఖచ్చితంగా మనం ఈ అగ్రకుల పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాలి. రైట్, ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% అమలు చేస్తానని చెప్పి బీసీలందరినీ నమ్మించి ఈరోజు నట్టేట ముంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈయనకు బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా పల్లె నుంచి మొదలు కావాలి పోరాటం. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో బీసీలను నిలబెట్టుకొని సాధ్యమైనంత వరకు బీసీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా బత్తుల సిద్ధేశ్వర్ స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.